రైట్గా చాలా అంశాలున్నాయి, మనం డిస్కస్ చేద్దాం. ఇక కూతురుపై తండ్రి క్షుద్ర పూజలంట, కాపురం చెడగొట్టేందుకు స్కెచ్, మంత్రగాడితో కలిసి పూజలు, భరణంతో సెటిల్ అవ్వచ్చని ప్లాన్, బయటపడ్డ ఆడియో రికార్డింగ్స్, తండ్రిపై కేసు నమోదు చేసిన పోలీసులంట. ఉంటాడు ఆయన దునియాలో ఇసోటి తండ్రి, దునియాలో ఇసోటి తండ్రి దేవులానే కూడా దొరకకుండొచ్చు నాకు తెలిసి. ఏ తండ్రి అయినా తన కూతురికో తన కొడుకో బంగారు భవిష్యత్తు ఇవ్వాలి, బాగుండాలి, మంచిగా ఉన్నత స్థాయికి పోవాలని కోరుకుంటాడు, ఆశీర్వదిస్తాడు. కానీ ఈ తండ్రి మరి కట్టుకున్న భర్త నుంచి తన కూతురు విడాకులు తీసుకోవాలి, లేకపోతే గొడవపడి ఇంటికి రావాలి, ఇంటికి వచ్చిన తర్వాత కేసేసి మరి తన అల్లు తన భరణం తీసుకోవాలి, ఆ భరణంతో సుఖపడాలన్నటువంటి ఒక ఆలోచన చేసినట. ఇక ఆలోచన వచ్చిందే తడువు బిడ్డ మీద క్షుద్ర పూజలు చేసి ఇప్పించినట తండ్రి. బిడ్డ మీద కన్న తండ్రి క్షుద్ర పూజలు చేయించినట. ఒకసారి ఇది చూద్దాం, మొత్తం 2వ పేజీ ఎక్కడ జరిగింది ఏ కథ అని డీటెయిల్స్ చూద్దాం. ఇది చూడండి. రాష్ట్రంలో మానవ సంబంధాలకు మచ్చ తెచ్చే మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో కూతురు విడాకుల కోసం తండ్రి క్షుద్ర పూజలు చేసిన ఘటన సంచలనం రేపింది. మండలంలోని కాన్పేటకు చెందిన ఆశ్రితకు వెంకటాపురం చెందినటువంటి హరిచరణ్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరిద్దరి మధ్య ఎలాంటి కలహాలు లేకపోగా కలిసిమెలిసి ఉంటున్నారు. కానీ ఆశ్రిత కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవ్వడంతో కూతురుకు విడాకులు ఇప్పిస్తే అల్లుడు వద్ద నుండి భరణం వస్తుందని తండ్రి పెద్ద స్కెచ్ వేశాడు. కానీ విడాకులు ఇచ్చేందుకు కూతురు ఒప్పుకోలేదు, తన భర్తతోనే ఉంటానని తేల్చి చెప్పింది. ఈ క్రమంలో ఆశ్రిత తల్లిదండ్రులకు ఒక క్షుద్ర పూజారి పరిచయం అయ్యాడు. మీ అల్లుడిని కోడల్ని నేను విడగొడతా అని మాట ఇచ్చాడు. అంతేకాకుండా చేతులు కాళ్ళు పడగొట్టాలా లేదంటే ప్రాణం తీసేయాలంటూ ఆఫర్స్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఆడియో రికార్డింగ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో భయపడిపోయిన ఆశ్రిత భర్త హరిచరణ్ క్షుద్ర పూజల వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అత్తమామలతో పాటు క్షుద్ర పూజారిపై చర్య తీసుకోవాలని ఫిర్యాదులు కోరాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును మొదలుపెట్టారు. ఇక తల్లిదండ్రులే కూతురి కాపురం పాడు చేయాలనుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది. సో ఇసోటి తల్లిదండ్రులు ఉంటే ఏం చేయాలి వాళ్ళని? ఇసోటి తల్లిదండ్రులని మనం ఏం చేయాలి? అరే కన్న కూతురు కాపురాన్ని పాడు చేసే ప్రయత్నం చేస్తున్నారు, కన్న కూతురు కాపురాన్ని మంటగలిపే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం ఆర్థిక పరిస్థితులతో ఇబ్బందులు ఉన్నటువంటి ఆ కన్న తల్లిదండ్రులు తన కూతురిని భర్త నుంచి వేరు చేసి విడాకులు ఇప్పించి విడాకుల తర్వాత వచ్చేటువంటి భరణం ఏదైతే నెలకు 5,000 10,000 ఇంత భరణం ఇస్తారు కదా, ఈ భరణం కోసము మరి కన్న కూతురి జీవితాన్నే ఆగం చేతుకున్నట్టు కన్న తల్లిదండ్రులు ఒక క్షుద్ర పూజారితోటి మరి చేతులు కలిపే ప్రయత్నం చేసి నా కూతురికి చాతబడి చేయాలి, నా కూతురి నాళ్ళుని విడగొట్టాలి, విడాకులు ఇప్పించాలని డీల్ కుదిరించుకున్నటువంటి ప్రయత్నం చేస్తే అక్కడ ఆ పూజారి కూడా ఎవరైతే క్షుద్ర పూజలు చేస్తారో ఆ క్షుద్ర పూజలు చేసే మాంత్రికుడు కూడా చేతులు కాలు పడగొట్టే సరిపోతుందా లేకపోతే ప్రాణం కూడా తీయాలని మరి ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నాడు. ఆడియో బయటకు వస్తే ఇక అల్లుడు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి అత్తామామల్ని జైల్లో కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇట్లుంటుంది కథ. అతి ఆలోచన అనర్థాలకు దారితీస్తుంది, అతి ఆలోచన అనర్థాలకు దారితీస్తుంది, అతి ఆశ జీవితాన్ని నాశనం చేస్తుంది క్లియర్గా అర్థమవుతుంది. భరణానికి పోయి జైల్లో చిప్పకూడు తినాల్సి వస్తుంది. అత్తామామలు కూతుర్ని ఇడగొట్టి అల్లుని ఇడగొట్టి మరి భరణంతో సుఖపడదాం అనుకుంటే జైల్లో చిప్పకూడు తినాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. సో అతిగా ఎవ్వరు ఆశపడదు. గతంలో రజనీకాంత్ సినిమాలో డైలాగ్ చెప్పారు, అతి ఆశపడ్డ ఆడది ఆవేశపడ్డ మొగాడి చరిత్రలో బాగుపడట్లేదు. సో ఈ సినిమాలో వచ్చే డైలాగ్స్ అని కూడా కొన్ని నిజ జీవితంలో జరిగిన ఆధారంగా తీసుకొని చెప్తారేమో అనిపిస్తున్నది. సో ఇక్కడ అత్తామామల పరిస్థితి కూడా అట్లే అయింది. అరే కన్న కూతురు మీద ఎవరైనా క్షుద్ర పూజలు చేస్తారా? అనే కన్న కూతుర్ని ఎవరైనా దేవాలయాలకు తీసుకుపోతారు, దేవుడు ఆశీర్వాదాలు లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ వేద పండితులతోటి వారికి ఆశీర్వాదం ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఆ కుటుంబం కలిసి ఉండాలి, ఆ బంధం 100 ఏళ్ళు గట్టిగా ఉండాలని చెప్పేసి పూజలు చేయిస్తాడు. కానీ నా బిడ్డాలుడు విడిపోవాలని క్షుద్ర పూజలు మాంత్రికం తీసుకొచ్చి చేయించేటువంటి తల్లిదండ్రులు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇప్పుడే. అంటే మానవ సంబంధాలు ఎట్లా అయిపోతున్నాయంటే నేను గత 1 వీక్ నుంచి చెప్తున్నా, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు. ఒక డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చు, డబ్బుతోటి అక్రమ సంబంధము సక్రమంగా మారవచ్చు, డబ్బుతోటి మరి తల్లి కూతురు విడిపోవచ్చు, తండ్రి కూతురు విడిపోవచ్చు, తండ్రి కొడుకులు మరి కలిసొచ్చు విడిపోవచ్చు. ఇట్లా అన్ని ఆర్థిక సంబంధాలు. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఆర్థిక సంబంధమే. కేవలం భరణం కోసము మరి కన్న కూతురు అనేటువంటి అంశాన్ని మర్చిపోయి కూడా తల్లిదండ్రులు మరి క్షుద్ర పూజలు చేసి ఆమెను విడగొట్టాలని చూసిరట. అంటే ఇవన్నీ మానవ సంబంధాలు ఇప్పుడున్న కాలంలో ఆర్థిక సంబంధాలు మారినాయి. డబ్బుంటేనే స్నేహితులు, డబ్బుంటేనే భార్య, డబ్బుంటేనే అమ్మ నాన్న, డబ్బుంటేనే అన్నా చెల్లి, ఇవన్నీ కూడా ఆర్థిక సంబంధాలుగా మారుతున్నాయి. సో డబ్బు లేకపోతే ఏమి చేయలేము. ఈ ప్రపంచంలో 2 విలువైనవి, ఒకటి డబ్బు, రెండోది ఇక
మనిషి ప్రాణం. ఈ రెండే. మనిషి చచ్చిపోతే ఏం చేయలేం, డబ్బు లేకపోతే కూడా ఏం చేయలేం. మనిషి ప్రాణం లేకపోతే ఏమీ చేయలేం, ఏమిటికి పనికిరాదు. సో డబ్బు లేకపోతే కూడా ఇంక ఏం చేయలేం, ఎవ్వడు డేకడు, డబ్బు లేకపోతే ఎవడు పట్టించుకోడు కూడా. సో అట్లా మారిపోయినాయి ఆర్థిక సంబంధాలుగా. ఇంకేం కనబడుతున్నాయి హైలైట్గా మనకంటే, రైట్, ఇవే ఇక హైలైట్గా కనిపిస్తున్నటువంటి అంశం. ఇక ఈ వరంగల్ది